స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే గనక చాలా డౌన్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇప్పుడు షేర్స్ పెట్టొచ్చా? పెట్టరాదా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొనిగల సొలొమన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రశాంత్ గారు. సార్ ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే గనక ఈరోజు చూసుకుంటే ఒకేసారి చాలా డౌన్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? ఏ సమయంలో చేస్తే బాగుంటుంది? మంచి క్వెషన్ అండి. ఇప్పుడు సెన్సెక్స్ సుమారుగా 77,000 దగ్గర ఉంది. హ్మ్. నిఫ్టీ 23,900 అలా ఉంది. మార్కెట్స్ ఈరోజు 2% డౌన్ అయినాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల హ్మ్. గత 4, 5 రోజులుగా విపరీతంగా స్టాక్ మార్కెట్స్ దెబ్బతింటున్నాయి. హ్మ్. తర్వాత ట్రంప్ గారు వచ్చిన తర్వాత సుమారుగా 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి కూడా టారిఫ్ యుద్ధాల వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల ఆల్ టైమ్ హై సెన్సెక్స్ 86,000కెళ్ళి మళ్ళీ దెబ్బతిని 72,000కొచ్చి, మళ్ళీ పుంజుకుంటూ 24,000కొచ్చి, మళ్ళీ ఈరోజు 77,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి కూడా సెన్సెక్స్ అయితే ఒక 7% ఇచ్చి రిటర్న్ మళ్ళీ ఇప్పుడు డౌన్ అయ్యి, ఇప్పుడు ఈ 1 ఇయర్ జనవరి 1 నుంచి చూస్తే సెన్సెక్స్ -5 నెగెటివ్ రిటర్న్ ఉంది. నిఫ్టీ కూడా -5 నెగెటివ్ ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా మైనస్ లాస్ట్ జనవరి 1 నుంచి అయితే. హ్మ్. సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా స్టాక్ ప్రైసెస్ ఏంటంటే కంపెనీ ప్రైసెస్, షేర్ ప్రైసెస్ స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. అంటే కంపెనీస్కి ఎర్నింగ్స్ బాగుంటే కంపెనీ రేట్స్ షేర్స్ పెరుగుతాయి, ఎర్నింగ్స్ బాగాలేకపోతే షేర్స్ తగ్గుతాయి. హ్మ్. మరి ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కంపెనీ యొక్క లాభాలతో సంబంధం లేకుండా జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల దెబ్బతింటున్నాయి. ఓకే. అంటే మన మన దేశము మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఇన్ఫ్లేషన్ డేటా కావచ్చు, జాబ్ డేటా కావచ్చు, అంతా బాగుంది. జీడిపి కావచ్చు, జీడిపి బాగా పెరుగుతుంది, యూత్ పాపులేషన్ బాగుంది, అంతా బాగుంది మన దేశానికి. కానీ కేవలం జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి మార్కెట్స్ బాగా దెబ్బతిన్నాయి. అవును. ఈ 4, 5 రోజుల నుంచి, 5, 6 రోజుల నుంచి విపరీతంగా దెబ్బతిన్నాయి. హ్మ్. మరి ఈ టైంలో ఏంటంటే ప్రజలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం యాక్చువల్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే. ఇప్పుడు చూడండి మనం సార్ అంటే మీరు గోల్డెన్ ఆపర్చునిటీ అని మీరంటున్నారు. కానీ స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే గనుక చాలా డౌన్ అవుతూ ఉంది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? డౌన్ అవుతుంది. ఇప్పుడు డౌన్ అయింది. సపోజ్ మీ 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 ఎదురుగా ఒక బైక్ ఉంది. సపోజ్ హ్మ్. రూ. 1,00,000 హ్మ్. డౌన్ అయింది. 80,000కొచ్చింది. అవును. మీరు కొనేవాళ్ళు. మీకు లాభమా? నష్టమా? లాభం. ఎవరికి నష్టం? అమ్మేవాళ్ళకి. అవును. ఏ వస్తువైనా భూమి మీద తగ్గినప్పుడు కొనేవాళ్ళకి ఏమిటి? లాభం. అవును. అవునా కదా? హ్మ్. గోల్డ్ 160 ఉందనుకోండి. ఏదో కారణం వల్ల 1,00,000 వచ్చిందనుకో కొనేవాళ్ళు ఎగిరి గంతేస్తాం కదా! అవును. మనం స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ, యుద్ధం అనేది మీకు ఆపర్చునిటీ ఇది. హ్మ్. మరి ఎవరికి నష్టం వస్తుంది? ఆల్రెడీ కోటీశ్వరులయ్యారు, లక్షాధికారులయ్యారు గదా! వాళ్ళకి నష్టం వస్తుంది. ఓకే. అందుకని వాళ్ళేం జేస్తున్నారు? అమ్ముతున్నారు. ఎక్కువ మంది అమ్మేవాళ్ళుండి, కొనేవాళ్ళు తక్కువున్నప్పుడు మార్కెట్స్ తగ్గుతాయి. అందుకే మార్కెట్స్ పడుతున్నాయి. హ్మ్. యుద్ధం వల్ల వాళ్ళేం జేస్తున్నారు? ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నవాళ్ళు వదిలించుకుంటున్నారు. ఓకే. సో, మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను జెప్పేదేంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఇది గోల్డెన్ హ్మ్. ఆపర్చునిటీ. అయితే నేనేమంటున్నానంటే మన దేశంలో 5, 6 వేల స్టాక్స్ ఉంటే చిన్న చిన్న స్టాక్స్ కొనుక్కుంటే ఇంకా దెబ్బతింటారు మీరు. చిన్న చిన్న స్టాక్స్ కాకుండా పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలంటే నాలెడ్జ్ గేమ్ ఇది. తెలుసుకొని ఎంటర్ అవ్వాలి. ఈ గేమ్‌లోకి రూల్స్ తెలుసుకొని రావాలి. రూల్స్ తెలుసుకోకుండా ఎళ్తే నష్టపోతారు. అవును. రెండోది ఏమంటున్నామంటే ట్రేడింగ్ స్పెక్యులేషన్స్‌లోకి ఎళ్ళొద్దు. ఇప్పుడు ఈ వోలటిలిటీ ఎందుకుంటదంటే విపరీతంగా మార్నింగ్ ఎక్కువుంటుంది. ఈవినింగ్ 3:30 వచ్చే వరకు తగ్గుతది. హ్మ్. మార్నింగ్ గ్యాప్ డౌన్‌లో ఎక్కువ మైనస్ ఎక్కువ అట్లా స్టార్ట్ అవుద్ది. ఎందుకు అవుద్దంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఇంట్రాడేలో ఏం చేస్తారంటే లివరేజ్ అంటే వాళ్ళ దగ్గర కొంత ఉంటే హోల్డింగ్స్ దాని మీద లివరేజ్ ఇస్తారు. హ్మ్. ఎక్కువ అప్పిస్తారు. తీసుకొని ఎక్కువ ఫ్యూచర్స్‌లో గాని, ఇంట్రాడేలో గాని ఎక్కువ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు వెంటనే వదిలించుకోకపోతే బాగా నష్టపోతారు. అవును. అందుకని హై వాలటిలిటీ ఉంటుంది. సో, మనం అందుకే ఏం చేస్తున్నామంటే ట్రేడింగ్‌ని ప్రోత్సహించట్లేదు. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేసుకోమంటున్నామంటే మనం ప్రజల్ని మన ఎపిసోడ్‌తో నష్టపోకూడదు కాబట్టి ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్స్‌లో ఓనర్‌షిప్ అంటేనే లాంగ్ టర్మ్ ఉండాలి. మోర్ దాన్ 7 ఇయర్స్. ఓకే. అది కూడా మీరు డైరెక్ట్‌గా మీరు రిసర్చ్ చేయటం, ఏ కంపెనీస్ కొనుక్కోవాలో అర్థం కాదు కాబట్టి ఒక ఇండైరెక్ట్ వేలో రండి. ఇండైరెక్ట్ వేలో స్టాక్ మార్కెట్‌లోకి కంపెనీస్‌లో ఓనర్స్ అవ్వండి. హ్మ్.
దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ వేలో ఓనర్షిప్ తీసుకోవడాన్ని ఏమంటారంటే అవును. ఇండెక్స్ ఫండ్స్ తీసుకోవటం కానీ, ఈటీఎఫ్లు తీసుకోవటం కానీ, లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హ్మ్. తీసుకుంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఒక 50-70 కంపెనీల్లో ఓనర్ అవుతారు. హ్మ్. కానీ రాత్రికి రాత్రే మీకు విడాకులు ఇస్తారు. ఈ పెయిన్ ఉంటుంది. అది. లాంగ్ టర్మ్‌లో మీకు బెనిఫిట్ అవుతది. సార్ అంటే ఎంటర్ అవ్వాలని చెప్పారు. కానీ ఎలా ఎంటర్ అవ్వాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్పలేదు. అది ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా స్టాక్స్ కొనుక్కోవాలంటే డీమ్యాట్ అకౌంట్ తీసుకొని కొనుక్కోవచ్చు. లేదంటే ఇండైరెక్ట్ వేలో స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ కావాలంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. దీనికి గాను ఏం కావాలంటే ఎవరికైతే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంటర్ అవ్వచ్చు. హ్మ్. ఎలా ఎంటర్ అవ్వచ్చు? డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్ సంస్థల వెబ్‌సైట్‌లోకెళ్ళి కొనుక్కుంటారా? కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు యాప్‌ల ద్వారా కూడా ఉంటాయి. యాప్స్ అలా హ్మ్. కొనుక్కోవచ్చు. లేదంటే ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అమ్మటానికి యాంఫీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, సెబీ వీళ్ళు ఆథరైజ్డ్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంటారు. అంటే హ్మ్. మాలాంటి వాళ్ళు. మా కోడ్ ఉంటుంది. మీరు గూగుల్‌లో చెక్ చేసుకొని కూడా మీరు మాలాంటి వారి ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. అంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో మీరు తీసుకోవచ్చు ఓనర్‌షిప్. ఓకే. లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. అంటే మీకు హ్మ్. అంత అవగాహన లేదు. మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్‌ని హ్మ్. మీరు అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయితే ఏమవుతుందంటే ఇండైరెక్ట్‌గా మీరు కొన్ని కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకుంటారు. ఓకే. అయితే ఇక్కడ ప్రజలకి మనం చెప్పేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ అంటే ఓనర్‌షిప్‌లో రిస్క్ ఉంటుంది. హ్మ్. రిస్క్ ఉండటం అంటే ఏంటి? లాభం రావచ్చు. బిజినెస్‌లో ఎప్పుడు బిజినెస్ ఓనర్‌కి అయితే లాభం రావచ్చు, అంటే నష్టం రావచ్చు. నష్టం రావచ్చు. మీరు ఒకే కంపెనీలో పెడితే ఒక్కోసారి జీరో కూడా అవ్వచ్చు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి ఒకే కంపెనీలో మీరు ఓనర్‌షిప్ తీసుకోవద్దు. న్యూట్రల్. సుమారుగా 50-70 కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకోండి. హ్మ్. అప్పుడు ఏమైద్దంటే ఫస్ట్ లాభం ఏమిటంటే 50 కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకున్నప్పుడు డబ్బు జీరో కాదు. ఓకే. ఒక దగ్గర జీరో అయినా గాని ఒక దగ్గర బ్యాలెన్స్ 50 అవుతుంది. కంపెనీల్లో ఒక 5-6 కంపెనీలు దెబ్బతిన్నా మిగతా కంపెనీలు బ్యాలెన్స్. అంటే డబ్బు జీరో కాదు. హ్మ్. రెండోది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకుంటే ఓనర్‌షిప్ సెబీ అండర్‌లో ఉంటుంది. రేపు నేను జాయిన్ చేశాను. రేపు నేను హ్మ్. ఉండకపోవచ్చు. నేను మిమ్మల్ని ఎవరైనా వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ జాయిన్ చేస్తే ఆయన ఉండకపోయినా మీ డబ్బుకి ఎటువంటి ఆటంకం కలగదు. హ్మ్. మూడోది ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ, ఆ ఇండెక్స్ ఫండ్స్ మీ డబ్బులు తీసుకొని పారిపోవు. లీగల్ ఇది. అవును. లీగల్ గవర్నమెంట్ అండర్‌లో నడిచేవి. హ్మ్. సెబీ అండర్‌లో. డబ్బులు తీసుకొని ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదు. మరి ఏమవుతుంది? డబ్బు అప్ అండ్ డౌన్ అవుతుంది. షార్ట్ పీరియడ్‌లో డౌన్ అవుతుంది. ఎవరైతే మోర్ థాన్ 7 ఇయర్స్ ఉంటారో, సెన్సెక్స్ గాని, నిఫ్టీ గాని ఎవరైతే 7 ఇయర్స్ పైన ఉంటారో నెగెటివ్ రిటర్న్ ఇవ్వకపోగా డబుల్ డిజిట్ రిటర్న్ ఇచ్చింది. హ్మ్. సెన్సెక్స్ నిఫ్టీలో 12-14% ఇలాంటి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గాని, కోవిడ్ గాని, 2008 గ్లోబల్ క్రైసిస్ గాని, టెక్ బబుల్ గాని, కోయలైజేషన్ గవర్నమెంట్స్ మన గవర్నమెంట్స్ ఒకప్పుడు 96 నుంచి 98 వరకు 3 సెంట్రల్ గవర్నమెంట్స్ మారినాయి. హ్మ్. 5 ఏళ్ళకి ఒకసారి మారాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ 3 మారినాయి. గవర్నమెంట్స్ మారినప్పుడు ఏమవుతుంది? స్టాక్ మార్కెట్స్ కొట్టుకుపోతాయి. అవును. బాంబ్ బ్లాస్ట్‌లు అయినాయి ముంబైలో. పార్లమెంట్ మీద అటాక్ జరిగినాయి. ఆ! కేతన్ పరీక్ష స్కామ్ అయింది. ఎన్ని జరిగినా స్టాక్ మార్కెట్స్ దేశ ఎకానమీకి సూచిక. స్టాక్ మార్కెట్స్ బలంగా ఉంటే ఆ దేశం బలంగా ఉన్నట్టు. హ్మ్. దీర్ఘకాలంలో ముందుకే ఎళ్తాయి. షార్ట్ పీరియడ్‌లో ఏమవుతాయి? నష్టాలొస్తాయి. ఇలాంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల అవుతాయి. అయితే ఇలాంటి నష్టాలను భరించాలి. ఎఫ్‌డికి, మ్యూచువల్ ఫండ్స్‌కి, ఎఫ్‌డికి, క్యాపిటల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్‌కి డిఫరెన్స్ ఏమిటంటే ఎఫ్‌డిలో గ్యారంటీ రిటర్న్ వస్తుంది. హ్మ్. కానీ తక్కువొస్తుంది. ఈక్విటీస్‌లో నాన్ గ్యారంటీడ్ కానీ దీర్ఘకాలంలో సెన్సెక్స్ గాని, నిఫ్టీ గాని ఎఫ్‌డి కంటే ఎక్కువ రిటర్న్ ఇక్కడొచ్చింది. హ్మ్. కానీ గ్యారంటీ ఉండదు. ఈ పెయిన్ భరించాలి. దేర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. ఈ పెయిన్ భరించే వాళ్ళే, రిస్క్‌ని అర్థం చేసుకునే వాళ్ళే క్యాపిటల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్‌లోకి రావాలి. ఓకే. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ యొక్క అప్ అండ్ డౌన్స్‌ని జయించాలంటే, ఈ యొక్క స్టాక్ మార్కెట్ డౌన్‌ని జయించాలంటే ఎప్పుడు కూడా సిస్టమాటిక్ వేలో పెడితే ఈ యొక్క వోలటిలిటీని జయించొచ్చు. రెండవది ఏమిటంటే లాంగ్ టర్మ్ ఉండాలి. మూడవది ఏమిటంటే డైవర్సిఫికేషన్ అంటే ఒకే స్టాక్ కాకుండా డిఫరెంట్ స్టాక్స్. హ్మ్. నాలుగవది ఏమిటంటే అసెట్ అలొకేషన్ అంటే ఒకే ఈక్విటీస్ కాకుండా అసెట్ అలొకేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే రిస్క్‌ని తగ్గించుకొని
దీర్ఘకాలంలో మీరు లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు.